మాలాంటి వాళ్ళు పాలిటిక్స్లో సూట్ అవ్వరు. మైనార్టీస్కి ఏ రాజకీయ పార్టీలో కూడా న్యాయం జరగదనేది నా అభిప్రాయం. రాజకీయాల్లో అనేక విధాల్లో రౌడీజం చేస్తూ సెటిల్మెంట్లు, పరిష్కారాలు ఇవన్నీ ఉండాలి. మనకు ఆ సీన్ లేదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మైనార్టీస్కి ఎక్కడ గుర్తింపు ఉండదు. దేశానికి రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం కూడా అది మైనార్టీ. బిచ్చం పెట్టిన పదవి రాష్ట్రపతి ఎందుకంటే అబ్దుల్ కలాంకి ఆయనకి. కాంగ్రెస్ పార్టీలో ఒకసారి పట్టం కట్టారు ఎమ్మెల్యేగా. అంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీలోకి వెళ్ళారు. కొద్ది రోజులు పనిచేసి రాజగోపాల్ రెడ్డి నుంచి కండవ కప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేశారు, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి. అంటే ఇలా పార్టీలు అలా ఆటి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మారడం వల్ల ప్రజల నుంచి వేరే వస్తాయి. ఒకటండి, మహానటుడు, మహానేత, మహానాయకుడు ఎన్టీ రామారావు అండి. అంత పెద్ద మనుషులు పిలిచినప్పుడు టీడీపీలోకి వెళ్ళని మీరు ఒక జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలోకి పిలిచి ఎందుకు వెళ్ళారు? కండువా వేసేస్తే మీరు పార్టీ మారేస్తారా? పార్టీలో ఆయన చేత్తో కండువా వేసుకుని ఆహ్వానిస్తే పార్టీ మారినట్టే కదా. నాకు షుగర్ లేదు, బీపీ లేదు, కిడ్నీ బాగున్నాయి, లివర్ బాగున్నాయి, హార్ట్ బాగుంది, బుర్ర బాగుంది. ఎత్తులు పై ఎత్తులు అన్నీ తెలుసు మీకు బాగా. వెళ్ళపలసిన తెలుసు, వాడికి తెలుసు, వాడికి తెలివి ఉండేట్టుండే. కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చేసాను, నేను గౌరవం లేని చోట ఉండనన్నారు. అయితే వచ్చినప్పుడు మీరు ఎందుకు పార్టీకి రాజీనామా చేయలేకపోయారు? వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశాంగా. పార్టీ సభ్యత్వానికి కాదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేకపోయారు. మైనార్టీగా ఉన్న జలీల్ ఖాన్ వక్ఫ్ బోర్డు భూముల్లో కూడా కబ్జాలకు పాల్పడుతున్నాడు అనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి మీ ప్రజలు. ఫస్ట్ మీకు కానీ మీ కార్యకర్తలకు కానీ ముడుపులు ముట్టంది ఏ పని చేయడం లేదు జలీల్ ఖాన్. ఉంటే డబ్బులు ఉండాలిగా. నేను సాధు అయిపోయి ఉన్నా ఇప్పుడు. అంటే బ్లాక్ మనీ లేదంటారా మీ దగ్గర? బ్లాక్ మనీ లేదు, అసలు వైట్ లేదు. మీరే చెప్తున్నారు కదా, పెద్ద వ్యాపారవేత్త అంటున్నారు. ఆనాడు జలీల్ ఖాన్ అప్పుడు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి 8 కోట్లు డబ్బులు ఇచ్చినారంటున్నారు. సరే, మొత్తం మీద తీసుకునే పెద్ద నోట్ల రద్దు విషయంలో మీ నిర్ణయం ఏమంటారు? మీ ఆలోచన ఏమంటారు? నా వ్యక్తిగత ఆలోచన టోటల్లీ తప్పది. ఏదో ఫోన్లో నాకే రాదు. ఆ ఫోన్ వస్తే లేపడం, తర్వాత బంద్ చేయడం తప్ప నాకు రెండవది రాదు. అంటే అత్తార్ చాంద్ బాషాకు పార్టీ మారినందుకు కూడా అత్తార్ చాంద్ బాషా కూడా ఒక 8 కోట్ల స్థలం, ఒక 8 కోట్లు డబ్బులు ఇచ్చారు, స్థలం ఇచ్చారంట. అది కూడా మీరు మాట్లాడారా? ఏమైనా నేరు వాళ్ళు ఇచ్చారంటారా? డబ్బులు ఇచ్చాము ఈ పార్టీలో అసలు ఎవరికి ఇవ్వాల. వైసీపీ డబ్బులు ఇచ్చి నిలబెట్టుకున్నారంటారు. మీరు డబ్బులు తీసుకోకుండానే పార్టీలోకి వచ్చేసారు. కాపుల రిజర్వేషన్ కోసమే ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు నాయుడు మైనార్టీలను మళ్ళా ఇంత ఒకవేళ సుప్రీంకోర్టులో రద్దు అయినా కూడా రిజర్వేషన్ కల్పించడానికి అంత సుముఖత వ్యక్తం చేస్తారంటారా? డెఫినెట్గా చేస్తాం. లేకపోతే అంతకన్నా కాపుల కన్నా ఎక్కువగా ఉద్యమం చేస్తాం, అంతకన్నా ఆందోళన చేస్తాం. మేము ఎవడో జనసేనను ఇంకోటనో కాపులు ఎంతమంది ఉన్నారు? ముద్రగడ పద్మనాభం పెడితే మొత్తం ఎన్ని లక్షలు ఉన్నారు, ఎన్ని లక్షల మంది మీటింగ్ వచ్చారు. చిరంజీవి వెనక ఎంతమంది వెళ్తే 16 సీట్లు వచ్చినాయి. కాపుల పాపులేషన్ అంతేనా?